ఇదొకటి హైలైట్ కనిపిస్తుంది. కుటుంబంలో ఇసుక తుఫాన్ అంటూ వార్త కనిపిస్తున్నది. క్వారీల నుంచి అతివేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు ప్రమాదాలతో పోతున్న ప్రాణాలు, వికలాంగులుగా పలువురు కుటుంబ పోషణకు బాధితుల అవస్థలు. క్వారీలోంచి ఇసుక నింపుకొని రహదారిపైకి అత్యంత వేగంగా దూసుకొచ్చే లారీలు జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్నాయి. లారీ ఢీకొని ఇంటి పెద్ద ప్రాణాలు కోల్పోయిన దివ్యాంగులుగా మారిన కుటుంబాలు నిత్యం నరకం అనుభవిస్తున్నాయి. జయశంకర్ భూపాలపల్లి జిల్లా మహదేవ్పూర్ మలహర్ మండలాల్లో టీఎస్ఎండిసి నిర్వహణలో కొనసాగుతున్నటువంటి క్వారీల పరిధిలో పరిస్థితి దారుణంగా ఉంది. మహదేవ్పూర్ మండలం పరిధిలో 11 ఇసుక క్వారీలు ఉండగా మలహార్ మండల పరిధిలో 1 ఉంది. ఈ క్వారీల నుంచి రోజుకు సగటున 920 లారీలు హైదరాబాద్ వరంగల్ ప్రాంతాలకు రాకపోకలు సాగిస్తున్నాయి. ఈ క్రమంలో అత్యంత వేగంగా ప్రమాదకరంగా నడుపుతుండడం స్థానికుల ప్రాణాల మీదకి తెస్తున్నాయి. కాటారం పోలీసు సబ్ డివిజన్ పరిధిలో 2020 నుంచి 2025 వరకు 59 లారీలు ప్రమాదాలు జరిగాయి. ఈ ఘటనలో 20 మంది మృతి చెందగా 58 మంది గాయపడ్డారట. మంచానికే పరిమితమైన ఇంటి పెద్ద భూపాలపల్లి జిల్లా కాటారం మండలం సబ్స్టేషన్ పల్లికి చెందిన తోట రవిభూమి కౌలు తీసుకొని వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తారు. ఫిబ్రవరి 6న ఆయనను ఒక ఇసుక లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 2 కాళ్ళను కోల్పోయారు. వైద్య ఖర్చులు 7 లక్షలు, కౌలు సాగుకు 3 లక్షలు కలిపి మొత్తం 10 లక్షల అప్పులైనాయి. ప్రస్తుతం ఆసుపత్రికి వెళ్ళినప్పుడల్లా వైద్యానికి 50,000 ఖర్చు అవుతున్నాయి. రవి అనిత దంపతులకు 2 కుమారులు. పెద్ద కుమారుడు జయకృష్ణ, చిన్న కుమారుడు చందు. ఇద్దరు ఇంటర్ చదువుతున్నారు. వీరిలో జయకృష్ణ ఆల్రెడీ దివ్యాంగుడు అట. రవి మంచానికే పరిమితం కావడంతో కుటుంబ పోషణ భారమంతా తనపై పడింది. ఇక పరిహారం కింద 5 లక్షలు ఇస్తానని లారీ యాజమాన్యం 2 లక్షలే ఇచ్చిర్రు. ఇక కూలి పనులు చేస్తే తప్ప ఇల్లు గడిచే పరిస్థితి లేదని అనిత ఆవేదన వ్యక్తం చేస్తుంది. సో తెలంగాణ ప్రజలు బాగా చూడాలి ఈ వీడియోను. తెలంగాణ ప్రజలు దయచేసి ఈ వీడియోను బాగా చూడాలి, బాగా షేర్ చేయాలి. ఇది అనిత కుటుంబం సమస్య ఒకటే కాదు, రవి కుటుంబం సమస్య ఒకటే కాదు. తెలంగాణలో ఉన్నటువంటి చాలా ప్రాంతాలలో ఈ ఇసుక లారీల డ్రైవర్లు కావచ్చు, ఇసుక లారీల అతివేగం చాలా కుటుంబాలని చిన్నాభిన్నం చేస్తున్నాయి. అతివేగంగా పోవడమే కాదు, ప్రమాదం జరిగిన తర్వాత మరి ఆ కుటుంబానికి ఇస్తామన్నటువంటి పరిహారాన్ని కూడా ఇవ్వలేకపోతారు. మధ్యవర్తులో దళారులో ఆ కుటుంబానికి ఈ ఇసుక లారీల ఓనర్లకో లేకపోతే అక్కడ ఉన్నటువంటి కాంట్రాక్టర్లకో ప్రభుత్వానికో మధ్యవర్తులకు ఉండి ఆ కుటుంబానికి 5 అని చెప్పుకొని మరి ఇక్కడ ఈ దళారు దొంగ 2-3 లక్షల కమిషన్లు తీసుకొని ఆ కుటుంబానికి వచ్చేసరికి 5 లక్షలు కాస్త 2 లక్షలు, 1,50,000, 3 లక్షల కానీ ఆగిపోతున్నాయి. ఇస్తామన్న పరిహారం కూడా పూర్తి స్థాయిలో ఇస్తలే. కొంతమంది ప్రాణాలు పోతున్నాయి, కొంతమంది కాళ్ళు చేతులు ఇరిగి వికలాంగులు అవుతున్నారు. సో అట్లా కుటుంబాల్లో ఇసుక తుఫాను, క్వారీల నుంచి అతివేగంతో రోడ్లపైకి ఇసుక లారీలు ప్రమాదంతో పోతున్న ప్రాణాలు, వికలాంగులు పలువురు కుటుంబ పోషణకు బాధితుల ఆవేదన అవస్థలు పడుతున్నారట. ఇక్కడ ఈ కుటుంబాన్ని గురించి రాసిరు అద్భుతంగా. భార్యాభర్తలు, ఇక 2 కుమారులు ఒక ఆయన వికలాంగుడట. ఈయన భర్త కౌలు పని చేసుకొని బతికిట ఆయన 2 కాళ్ళు పోయినాయి. ఈ కౌలు పైసలు 3 లక్షలు, ఈ దావకాన పడి కాలు చేతులు పోతే అవి ఒక 6 లక్షలు, 10 లక్షలు అప్పయిందట. 10 లక్షలు ఏడికెళ్ళి కడతారా? 10 లక్షలకు మిత్తులు ఎన్ని అవుతాయి? రూపాయికో ఆటనకో మరి మిత్తి తెచ్చుకుంటే మిత్తులు ఎన్ని అవుతాయి? వాళ్ళ మిత్తులు ఏం కడతారు, అసలేం కడతారు? వాళ్ళ బతికేంది? ఇస్తున్నటువంటి 5 లక్షల పరిహారం ఏమో ఎవడో మధ్యవర్తో లేకపోతే లారీకి సంబంధించినటువంటి ఓనరో ఎవడో వాడు 5 లక్షలు ఒప్పుకొని 2 లక్షలు ఇచ్చే. ఈ 10 లక్షలు 2 లక్షలు మరి కడితే 8 లక్షల అప్పు ఇంకా పెండింగ్లో ఉండదు. దవాఖానకు పోయిన ప్రతిసారి 50,000 అవుతున్నాయట. కార్పొరేట్ హాస్పిటల్ గురించి మీకు చెప్పాల్సిన అవసరం లేదు. వాడు జ్వరం వస్తేనే ఏదో మొత్తం హార్ట్ అటాక్ వచ్చినట్టుగా దాన్ని అట్లా చేస్తూ ఉంటాడు. మామూలు జ్వరానికి వాడు టైఫాయిడ్ జ్వరం అని కూడా ప్రొవిగేట్ చేసే ప్రయత్నం చేస్తాడు, పైసలు గుంజే ప్రయత్నం చేస్తాడు కొన్ని కార్పొరేట్ హాస్పిటల్లో. మరి అట్లాంటిది కాళ్ళు చేతులు విరిగిపోయినాయి, కాళ్ళు చేతులు మరి తీసేయాల్సిన పరిస్థితిలో ఉన్నప్పుడు ఆయనకు పోయిన ప్రతిసారి 50,000 రూపాయలు వసూలు చేస్తున్నాడు. సో దయచేసి రాష్ట్ర ప్రభుత్వం కూడా దీని మీద కొంత ఆలోచన చేయాలి. దాదాపు సగటున ఒక రోజుకు 952 లారీలు ఆ రోడ్ల మీద ప్రయాణం చేస్తున్నాయట. ఇసుక లారీలు ఇవన్నీ కూడా ప్రభుత్వానికి సంబంధించినటువంటి కొన్ని శాండ్ సెంటర్ల నుంచి హైదరాబాద్ వరంగల్కి పోతూ ఉన్నాయట. దయచేసి ప్రభుత్వం కూడా ఆ కుటుంబాలకు వచ్చే పరిహారం మీద సకాలంలో స్పందించాలి, కుటుంబాలని ఆదుకోవాలి. ఇప్పటికీ 50 మంది దాకా చనిపోయారట, 20-30 మంది గాయపడరట. సో వాళ్ళు కూడా మన బిడ్డలే కదా, మన తెలంగాణ బిడ్డలే కదా. ఏ తప్పు చేయకుండా బలైనటువంటి వాళ్ళ కుటుంబాలను ఆదుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద, ముఖ్యమంత్రి మీద కూడా ఉంటుంది కదా. ప్రధానంగా ఈ ఇసుక లారీలు, ఈ క్వారీల దగ్గర ఉన్నటువంటి సిబ్బంది ఎవరైతే వాళ్ళు చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి, చాలా జాగ్రత్తగా
రోడ్డు మీద ప్రయాణించేటప్పుడు పోవాల్సి ఉంటుంది. ఇక మేము ఇష్టారాజ్యంగా మాకు ఎత్తైన లారీ ఉన్నది, వేగంతో పోతాం, అడ్డొచ్చులను తొక్కిస్తాం, వచ్చిన గుద్దుకుంటూ పోతాం అంటే ఆ కుటుంబాలు ఆగమవుతాయి. సో దయచేసి డ్రైవర్ అన్నలు కూడా దయచేసి ఆలోచించి నడిపేటప్పుడు చాలా వేగాన్ని కంట్రోల్లో పెట్టుకొని నడపాల్సినటువంటి పరిస్థితి. ఒక లారీ డ్రైవర్ చేసిన తప్పుకి ఇప్పుడు ఈ కుటుంబం అంతా రోడ్డు మీద పడ్డారు, 4 రోడ్డు మీద పడ్డారు. ఇట్లా ఎన్నో కుటుంబాలను ఇక్కడ చూడండి, ఇక్కడ మీకు కనబడుతున్నాయి కదా, ఇక్కడ క్లియర్గా ఇక్కడ 20 మంది ఇప్పుడు చచ్చిపోయారట. ఇప్పటిదాకా 20 మంది చచ్చిపోయారట. ఈ లారీలు చేయబట్టి, ఈ గుద్దబట్టి 20 మంది చచ్చిపోయారట. 59 మంది ఇంకా ప్రమాదంలో కాలు చేతులు ఇరిగిపోయి తుడిలో తప్పించుకున్నటువంటి పరిస్థితి అట. ఈయన చూడండి 2 కాళ్ళు లేవు ఇక్కడ. ఆల్రెడీ కుటుంబంలో ఒక పిల్లగానికి వికలాంగుడట. సో ఇటువంటి కుటుంబ పోషణ చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి ప్రభుత్వాలు దీని మీద స్పందించాలి. స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యేలో ప్రజాప్రతినిధులు చొరవలు తీసుకోవాలి. ఇటువంటి సంఘటనలు జరగకుండా, పునరావృతం కాకుండా అక్కడ ఉన్నటువంటి లారీ డ్రైవర్లు అందరికీ కూడా మీరు చెప్పే ప్రయత్నం చేయాలి. ఇవన్నీ కూడా చూడండి, ఇవన్నీ కూడా ఇక్కడ చూడండి. టీఎస్ఎండిసి తెలంగాణ స్టేట్ సంబంధించినటువంటి ఎండిసికి సంబంధించినటువంటి ఇవన్నీ కూడా టీఎస్ఎండిసికి సంబంధించి ఇవన్నీ. టీఎస్ఎండిసి ఏంటంటే మీ అందరికీ తెలిసిందే, తెలంగాణ స్టేటు మినరల్ డెవలప్మెంట్ కార్పొరేషన్కి సంబంధించినటువంటిది. సో ఇదంతా కూడా టీఎస్ఎండిసి ఆధ్వర్యంలోనే ఉంటుంది. ఇసుక క్వారీలు కావచ్చు, ఇసుక శాండ్ అమ్మడం కావచ్చు, ఇవన్నీ కూడా టీఎస్ఎండిసి కిందనే ఉంటుంది. ఇరావత్ అనిల్ కుమార్ నటువంటి వాళ్ళ ఇప్పుడు టీఎస్ఎండిసి కార్పొరేషన్ చైర్మన్గా. సో ప్రభుత్వానికి సంబంధించి 920 లారీలు పోతాయటనే, 11 ఇసుక క్వారీలు ఉన్నాయట మొత్తం మహాదేవ్పూర్ మండలం. అదంతా కూడా 11 క్వారీలకి వెళ్ళి సగటున రోజుకు 920 లారీలు పోతాయంటే ఆ రోడ్ ఎట్లయితుంది, ఆ రోడ్డు మీద ఉన్న జనాల పరిస్థితి ఏంది ఒకసారి ఆలోచించాలి. రైట్, మరో వార్త చూస్తే ఆంధ్రజ్యోతి చూద్దాం. ఈ ఆంధ్రజ్యోతిలో నన్ను కోసిన ఉన్న ఆదాయానికి మించిన ఉద్యోగాల పైసా ఇవ్వలేను, 18,500